వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మనీ స్క్వేర్. థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైందొచ్చు, మళ్ళీ ఒక బేసిక్స్ వీడియో ఏంటబ్బా అని. అయితే ఇంతవరకు నేను గమనించిన ఈ వీడియోలలో యూట్యూబర్స్ చాలామంది ఇన్ఫ్లుయర్సే ఎక్కువ వీడియోస్ చేశారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ, అంటే 10% వీడియోస్ మాత్రమే వచ్చాయి. మిగతా 90% వీడియోస్ అన్నీ యూట్యూబర్స్ ద్వారా వచ్చినవి ఉన్నాయి. కాబట్టి ఒక మంచి కంటెంట్ని డీప్ నాలెడ్జ్తో ట్రేడర్స్ కోసము ఒక ట్రేడర్ ద్వారా అందిద్దామనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇంట్రడక్షన్ చేసుకుందాం. నా పేరు వెంకట స్వామి. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ 10 ఇయర్స్ ఇంజనీరింగ్ తర్వాత 2006 or 2007 నుండి నేను స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఈక్విటీస్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆప్షన్ స్ట్రాటజీస్తో అనలైజ్ చేయడానికి ఓపెన్ ఇంట్రెస్ట్ కోసం ఒక చాలా అప్లికేషన్ను రెడీ చేశాము. ఇండియాలో ఫస్ట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అది ఓపెన్ ఇంట్రెస్ట్ కోసం. అదేవిధంగా పీటీఏ, పేడ్ ట్రేడ్ అనలైజర్ అని చెప్పేసి ఇంకో యాప్ కూడా రెడీ చేశాం. అది కూడా సేమ్ పేడ్ ట్రేడ్లో ఇండియాకు పరిచయం చేసిన అప్లికేషన్ అది. అలా సాగింది నా స్టాక్ మార్కెట్ జర్నీ. ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను ఇప్పుడు మీకు చిన్న చిన్న వీడియోస్ ద్వారా డీప్ నాలెడ్జ్ని అందిద్దామని డిసైడ్ అయ్యాను. ఓకే, స్టాక్ మార్కెట్ అంటే ఇన్వెస్టింగ్, సేవింగ్. సో వాట్ ఈజ్ సేవింగ్ యాక్చువల్లీ? మనము డబ్బులు సంపాదించిన డబ్బులు, అంటే మనకు వచ్చిన సాలరీ కానీ లేదా మనకు వచ్చే వివిధ రకాల ఇన్కమ్ వాటెవర్ ఏదైనా కానీ, దాని నుండి మన ఖర్చులు పోను మిగిలిన దాన్ని మన ఫ్యూచర్ అవసరాల కోసం తీసి పక్కన పెట్టడమే సేవింగ్. అయితే ఈ సేవింగ్ పక్కన పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ సేవింగ్కి ఏమైపోతుంది, దాని విలువ తగ్గిపోతుంది. మీన్స్ బయింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. మీకు తెలిసిన విషయమే, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం తెలుగులో. అంటే గత ఒక 5 సంవత్సరాల కిందట మనం 100 రూపాయలకి ఏదైతే ఒక వస్తువుని ఎంత కొన్నామో, ఈ టైంలో 100 రూపాయలకు అదే వస్తువును అంతే క్వాంటిటీలో కొనలేము, క్వాంటిటీ తగ్గుతుంది. సో సేమ్ క్వాంటిటీ కావాలంటే మనం 100 రూపాయల కంటే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అంటే మనీ యొక్క బయింగ్ పవర్ తగ్గిపోయింది ఇన్ఫ్లేషన్ వల్ల. సో అంటే మన సేవింగ్ కూడా, మనం ఎంతైతే సేవ్ చేసామో అంత లేదు, సేవింగ్ కూడా తగ్గుతుంది. మనకు బ్యాంకు ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తుందో అది ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు. సో దానికి మన సొల్యూషన్ ఏంటి అంటే ఇన్వెస్టింగ్ అంటే మేకింగ్ అవర్ మనీ వర్క్ ఫర్ అస్. డబ్బును మన కోసం పని చేయించేలా చేయడమే ఇన్వెస్ట్మెంట్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. బాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బాండ్స్, డైరెక్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, డిబెంచర్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, గోల్డు, సిల్వరు, కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇలా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బట్ దీంట్లో ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ముందు స్టాక్ మార్కెట్స్ గురించి తెలుసుకునే ముందు మన దగ్గర ఉన్న నాలెడ్జ్, అంటే ఒక పేపర్లో మనము అనుకుంటాం కదా, రాసే ముందు పేపర్ బ్లాంక్గా ఉంటేనే మనం రాయగలం. అదేవిధంగా మన మైండ్ కూడా స్టాక్ మార్కెట్ గురించిన ఏ విధమైన నెగిటివ్ థాట్ లేకుండా ఉంటేనే మనము కొత్తగా నేర్చుకోగలుగుతాం. స్టాక్ మార్కెట్ గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్ అనేది ఒక జూదంలాగా ట్రీట్ చేస్తుంటాం మనం. అంటే మన తరాల నుంచి అదే విధంగా చెప్తూ వచ్చారు. బట్ వై? దాన్ని జూదంలాగా కాకుండా మనం ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేసి, దాన్ని మనము సేమ్ బిజినెస్ని అయితే మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాము, ఒకటే రోజులో డబ్బులు కావాలి, ఇలా కసినోలాగా బిహేవ్ చేయము. స్టాక్ మార్కెట్ అనేది అద్దం లాంటిది. మనం ఏ విధంగా దానికి చూపిస్తామో అది మనకు రిటర్న్గా అదే విధంగా చూపిస్తుంది. మనము స్టాక్ మార్కెట్ని ఒక కసినోలాగా భావించి, ఇవాళ ₹1,00,000 పెడుతున్నాను, నాకు రేపు డబల్ కావాలి అని అనుకుంటే దాంట్లో జీరో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సేమ్ అదేవిధంగా దాన్ని మనం ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేసి, ఒక కన్సిస్టెన్సీ రిటర్న్స్తోని నార్మల్ ఎక్స్పెక్టెడ్, అందరూ అనుకునే ఒక నార్మల్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ నార్మల్ రిటర్న్స్ అనేది అందిస్తుంది. ఇంకోటి ఏంటంటే, స్టాక్ మార్కెట్లో మంచి మంచి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ అంటాము, అంటే తక్కువ ధరకు ఉంటాయి,
రూపాయి, రూ. 2 నుంచి రూ. 10 మధ్యలో ఉంటాయి. అవి అంటే మనకు మన పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అవి. తీసుకున్నప్పుడు ఒకటేసారి ఒక తక్కువ ధరలో ఎక్కువ షేర్లు తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ పెరిగిందనుకోండి మనకు లాటరీ కొట్టేస్తాం అనుకుంటాం. ఎందుకంటే ఈ పెద్ద స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎక్కువ రావు అని అనుకుంటారు. ఇప్పుడు నార్మల్‌గా బ్లూ స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీలో టాప్ 50 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 50లో కొన్ని బ్లూ చిప్స్ ఉంటాయి. అవి కన్సిస్టెన్సీగా రిటర్న్స్ ఇస్తుంటాయి. ఎక్స్‌ట్రా షేర్లు ఇస్తుంటాయి. అలా మనకంటే నార్మల్‌గా మనకు బయట చూసే గ్రోత్ దాంట్లో మనకు కనపడదు చార్ట్‌లో చూసినప్పుడు. ఓకే. షేర్ ప్రైస్ ఇంత నుంచి ఇంత పెరిగింది అదొకటే తెలుస్తుంది. బట్ లోపలికెళ్ళి మనం చూసినప్పుడు వాళ్ళిచ్చే బోనస్ కానీ, వివిధ రకాల సౌకర్యాలు తెలుసుకున్నప్పుడు మనకు ఆ బ్లూ చిప్ స్టాక్స్ ఏందంటే సేఫ్ రిటర్న్స్ ఇస్తుంటాయి. అది ఇంకోటి. ఇంకా లాస్ట్‌గా ఏంటంటే చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో మనము స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయలేమనుకుంటాము. అది రాంగ్. మనము కొద్ది కొద్దిగా ఒక సిప్ ఏదైతే చేస్తూ ఉంటామో, అదేలాగా ఒక మనము స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తే ఒక మంచి స్టాక్ ఎన్నుకొని, దాన్ని ఒక వీక్లీ బేస్డ్ లేదా మంత్లీ బేస్డ్ మనము ఈఎంఐ ఏ విధంగా అయితే మనం కడుతుంటామో, సిస్టమాటిక్ ప్లాన్‌లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంటామో, అదే విధంగా దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్ తీసుకోవచ్చు. ఇవి మనము స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాల్సిన విషయాలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చానా కామెంట్స్ చదువుతున్నాను. యూట్యూబ్ చూసినప్పుడు గానీ, ట్విట్టర్‌లో కానీ, మన ఫైనాన్షియల్ బ్లాగ్స్ చదువుతున్నప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ఇండియా గ్రోత్ ఇప్పుడు ఆల్రెడీ చానా పెరిగింది. సో, ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఇప్పుడు డౌన్‌ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. అబ్సల్యూట్‌లీ 100% రాంగ్. ఎందుకు అంటే, జస్ట్ మనము ఫైనాన్షియల్‌గా మన నిర్మలా సీతారామన్ గారు అండ్ ఫైనాన్స్ వాళ్ళ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన డేటాను పరిశీలించండి మీరు. గత 5 ఇయర్స్ కిందట ఎంతమందైతే టాక్స్ పేయర్స్ ఉన్నారో, ఈ లాస్ట్ ఇయర్ చూసినప్పుడు మోర్ దెన్ 10% పెరిగారు. అప్పటికి వాళ్ళు స్లాబ్ కూడా పెంచేశారు. ఓకే. స్లాబ్ అలాగే ఉంది అంటే ఇన్‌కమ్ రేంజ్ పెరిగింది అనుకుంటాం. ఇన్‌కమ్ రేంజ్‌తో పాటు స్లాబ్ పెరిగినా కానీ టాక్స్ కట్టేవాళ్ళు 10% కంటే ఎక్కువ పెరిగారు. అంటే దాని అర్థం ఏంటి? గ్రోత్ ఉందనే కదా! అందరూ సంపాదిస్తున్నారు. మంచి ఆ స్లాబ్‌లోకొచ్చారు అంటే గ్రోత్ ఉంది. మనకు ఆఫ్‌కోర్స్ తెలియని వాళ్ళు, దాని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, లేదా ఇండియా అంటే గిట్టని వాళ్ళు చెప్పే ఆ విషయాలు తప్పితే మనకు అసలు వేరే లేదు. ఇంకోటేంటంటే ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ యూత్ ఉంది ఇండియాలోనే ఆఫ్టర్ చైనా. హైయెస్ట్ యూత్ అంటే ఇప్పుడు జస్ట్ 18 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అయిపోయింది అంటే వాళ్ళు జాబ్ చేయాల్సిందే. వచ్చిన యూత్ అందరూ ఖాళీగా అయితే ఉండరు గదా! జాబ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్‌లో కట్టే స్లాబ్‌లోకొచ్చే వాళ్ళు గూడా ఉంటారు గదా! అంటే దాని అర్థం ఏంటి? టాక్స్ పేయర్స్ పెరుగుతున్నట్టే గదా! టాక్స్ పేయర్ పెరుగుతున్నారు అంటే ఇండియా గ్రోత్ ఖచ్చితంగా ఉంటుందని. సో, ఖచ్చితంగా ఇండియా గ్రోత్ మనకు పైకే ఉంటుంది గానీ కిందకుండదు. అసలు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బిందాస్‌గా మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇవాళటికి మనము స్టాక్ మార్కెట్ బేసిక్స్‌లో ఒక చాప్టర్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ చాప్టర్‌లో మనము సెన్సెక్స్ అంటే ఏంటి? యాక్చువల్‌గా మనము ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా ఏమేం చేయాలి? ఇలాంటి మంచి మంచి విషయాలతోని ఇంకో పార్ట్‌లో కలుసుకుందాం. థాంక్ యూ. బాయ్.